మీడియాలో సైకోలు రెచ్చిపోతున్నారు, కఠినంగా శిక్షిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు, ఇటువంటి చర్యల్ని ఉపేక్షించేది లేదంటూ అది ఎవరైనా కానీ సొంత పార్టీకి సంబంధించిన వారైనా, కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలైనా, వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా, ఇతర పార్టీలకు సంబంధించిన వారైనా సరే ఒకే రకంగా శిక్షిస్తాం అనేది ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సో ఒక స్పష్టమైన సంకేతం గత ప్రభుత్వం లాగా వ్యవహరించట్లేదు అనేది కనిపిస్తూ ఉంది కదా. గత ప్రభుత్వం ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వారికి పదవులు ఇచ్చారు, అసభ్యకరంగా పెట్టిన వారికి. ఎవరైతే రెచ్చిపోయి మాట్లాడారో, ఎవరైతే తీవ్రంగా దూషించారో, ఎవరైతే ఇష్టారీతిని వ్యవహరించారో వారికి పదవులు ఇచ్చి ఆ రోజున గౌరవించడం అనేది వైసీపీ చేసిన సంప్రదాయం. కానీ ఇది కరెక్ట్ కాదు, ఎవరికైనా సరే ఒకే రకమైన శిక్షలు ఉంటాయి, సొంత పార్టీ వారికైనా సరే అని చెప్తూ ఇవాళ ముఖ్యమంత్రి కూడా చాలా క్లియర్గా స్పష్టం చేశారు కదా సార్. ఈ తేడాని ఎలా అర్థం చేసుకోవాలి, తీసుకుంటున్న చర్యల గురించి మీ అబ్జర్వేషన్ మీరు ఏం చెప్తారు? ముందుగా నవీన్, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు విల్సన్ గారికి, గోనుగుంట్ల కోటేశ్వర గారికి, మన వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు, రేపు కూడా ఇట్లానే మాట్లాడతారు. ఆయన మాటలు ఎప్పుడూ మార్పే ఉండదు. కానీ జరుగుతున్న పరిణామాలు, కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణిని ఆ విధంగా దుర్భాషలాడటం మాత్రం నిస్సందేహంగా తప్పు. అది ఏకగ్రీవం. ఈరోజు అతను అదుపులో తీసుకున్నారు, సంతోషం, మంచి కార్యక్రమం కూడా ఇది. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి, పార్టీని సస్పెండ్ చేశారు, ఈరోజు అదుపులో తీసుకున్నారు, న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతున్నారు. మరి అక్కడ న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది, తర్వాత జరిగే పరిణామాలు ఏంటనేది తర్వాత జరుగుతూ ఉంటాయి. అంటే ఇది మంచి పరిణామం. ఆయన హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. అయినా సరే ఇట్లా అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ఇంకా కొంతమంది వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. మరి కిరణ్ ఒక్కడే అంటే ఇతను చేబ్రోలు కిరణ్ కుమార్ అతని పేరు. ఈ చేబ్రోలు కిరణ్ కుమార్ని అదుపులో తీసుకున్నారు. ఈరోజు అతన్ని తీసుకొని వస్తుంటే మాజీ లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ చేసినటువంటి విన్యాసాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన కూడా అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు కిరణ్ అదుపులో తీసుకున్నందుకు ఓకే, వాళ్ళ కార్యకర్త కాబట్టి అందుబాటులోకి వచ్చాడు, అదుపులో తీసుకున్నాడు. మరి మిగిలిన వాళ్ళు 2 రోజుల నుంచి చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా కూడా పోస్టులు పెడతానే ఉన్నారు కదా. వాళ్ళకు సంబంధించిన మహిళ కూడా అట్లానే మాట్లాడుతూ ఉంది, పోస్టులు పెడుతూనే ఉన్నారు. మరి వాళ్ళ మీద చర్యలు ఆలస్యం అవుతున్నాయి. గతంలో ఆలస్యం తీసుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళ పార్టీ కాబట్టి గబిక్కిన అందుబాటులో ఉన్నాడు కాబట్టి లటిక్కిన జేబులో వేసుకున్నారు. మరి వాళ్ళేమో కొంతమంది ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే వర్రా అంటానండి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇతను మాత్రం ఫోను ట్రేస్ చేసేసి ఇతను అదుపులో తీసుకున్నారు. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి మే 14వ తారీఖు నుంచి ఇప్పటివరకు కనపట్ల. మే 14 నుంచి ఇప్పటివరకు కనపట్ల. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు ఈరోజు కూడా మరి వాళ్ళు 151 మంది శాసనసభ్యుల్లో చాలామంది, అలాగే మంత్రుల్లో చాలామంది, గ్రామస్థాయి నాయకుల నుంచి చాలా కుంభకోణాల్లో అధికారులతో సహా పాత్రదారులు, సూత్రధారులు. మరి వాళ్ళ మీద చర్యలు ఏంటని చెప్పని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే ఈ కిరణ్ గురించి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అతను 5 సంవత్సరాల వైసీపీ పాలనలో బాధితుడు కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, బాధితుడు కూడా అతనికి 3rd డిగ్రీ కూడా ప్రయోగించారు. అతని స్థితివంతుడేం కూడా కాదు. ఇప్పుడు అలాంటి వ్యక్తి గతంలో వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా దానికి గట్టిగానే సమాధానం ఇచ్చేవాడు. మరి ఈరోజు పార్టీలో ఉంటూ అతను ఆ విధంగా మాట్లాడటం నిస్సందేహంగా పార్టీకి కూడా చెడ్డపేరే, దాన్ని మాత్రం మనం కాదనలేం. అతను అంటే వ్యక్తిగత దోషం కాకుండా ఏదైనా విమర్శలు ఎప్పుడు చేసినట్టు విమర్శలు చేస్తే పెద్దగా పట్టించుకునే వాళ్ళేమో కాదేమో. కాబట్టి వీళ్ళు కన్నెర చేశారు, అతను అదుపులో తీసుకున్నారు. మరి దానికి సంబంధించినంత వరకు సోషల్ మీడియాలో సరే ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని మాట్లాడుతూ ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు
లోకేష్ బాబు గారు కూడా మొన్న చాలా స్పష్టంగా చెప్పారు కదా, ఆడపిల్లల గురించి ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే మేము వదిలిపెట్టమని చెప్పని. ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరినీ ఈరోజు అదుపులో తీసుకుంటే వరా రవీందర్ రెడ్డి, లేకపోతే మొన్న ఒక మహిళను తీసుకున్నారు, బోరగడ్డ అనిల్ తీసుకున్నారు, ఇప్పుడు ఈ కిరణ్ని అదుపులో తీసుకున్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. మరి దీనిని ఇది ప్రారంభం అనుకోవాలా మనం? అంటే తీవ్రంగా చర్యలు తీసుకునే దాంట్లో ఇది ప్రారంభం అయితే అనుకోవాలి. ఈ ప్రారంభం ఇంతతో అయిపోకూడదు కదా, దీన్ని కొనసాగించాలి. బాధ్యులైన వాళ్ళందరినీ అదుపులో తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు నిజంగా 2019 నుంచి 2024 వరకు 2004 వరకు 2019 నుంచి 2024 వరకు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే మారిన తర్వాత కూడా చేశారు కదా చెప్తాను అది కూడా చెప్పుకుంటూ వస్తాను. మారిన తర్వాత చేసిన వాళ్ళ ఇప్పటికీ అందుకే నేను అన్నాను, నిన్న మొన్న కూడా పోస్టులు పెట్టారు, నా దగ్గర ఉన్నాయి. నిన్న మొన్న కూడా పోస్టులు పెట్టారు. మరి ఇతను ఒక్కరితోటే సరిపెట్టాల్సిన పని ఏంటనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. గోరంట్ల మాధవ్ చూస్తూ ఉంటే నిన్న అతను వచ్చేసి ఆ కుర్రాడి మీద పోలీసుల సమక్షంలోనే హడావుడి చేస్తూ ఉన్నాడు. అతనికి పోయినసారి లోక్సభ సభ్యుడు, మొన్న పంచాయతీ బోర్డు మెంబర్కి కూడా ఇవ్వాల, పక్కన పడేశారు. మరి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మరి అధికార ప్రతినిధిగా నియమించారు, స్పోక్ పర్సన్గా నియమించారు. మరి ఇప్పుడు అతనికి ఏదన్నా ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇస్తారేమో అని చెప్పని ఇంత హడావుడి చేస్తున్నాడేమో భావించాలా. దీంతోపాటు ఇంకో దాని గురించి కూడా ఈరోజు మనం చర్చించుకోవాలి. అతన్ని అంత త్వరగా అంత వేగవంతంగా అక్కడి నుంచి అట్లా తరలిస్తున్నారని చెప్పని అతనికి సమాచారం ఇచ్చింది ఎవరిచ్చారు? అదే కదా అర్థం కాని ప్రశ్న ఇప్పుడు కూడా. ఇప్పుడు అలా క్లియర్గా మళ్ళీ ఫాలో అయ్యారు. అంటే ఇక్కడ వీళ్ళు ఎంత శ్రమ పడుతున్నా కూడా ఇప్పుడు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే పోలీసుల్ని మనం తప్పట్టాల్సిన పని లేదు. ఉదాహరణకి మొన్న జరిగినటువంటి పోస్టర్ ప్రవీణ్ గారు హత్య కావచ్చు, అంటే వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం